పార్లమెంటు మీద దాడి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని లేఖ మీద వచ్చారు. ఎవరికైనా సిఫార్సు చేస్తే పార్లమెంటు మెంబర్లకు స్వీయ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా అక్కడ చెక్ చేయరు. వాళ్ళు రాసి ఇచ్చిన వాళ్ళకి పాసలు ఇస్తారు. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎంపీ అంటే చాలా గౌరవిస్తారు. ఆనాడు పెప్పర్ స్ప్రే కొట్టి మొత్తం పార్లమెంటు వ్యవస్థను అవమానపరిచినట్టే ఈరోజు కూడా పాస్ ఇచ్చేటప్పుడు చెకింగ్ ఏమవుతుందో అర్థం కాలే. వాళ్ళు అవి తీసుకొని అసలు పేపర్ కూడా దేనియరు. విజిటర్స్లా నోట్లు కానీ పేపర్లు కూడా పైకి వేయచ్చు అని చెప్పి చిల్లర కాయలు అంటే ఏం పెన్నుతో పాటు ఏం తీసుకోపోనియరు. అటువంటిది వాళ్ళు టియర్ గ్యాస్ తీసుకొచ్చారు అంటే ఇది పూర్తిగా నేను ఒక మాజీ పార్లమెంటరీ సభ్యుడిగా చెప్తాను. పార్లమెంటు వ్యవహారాల మంత్రి రాజీనామా చేయాలి. దీని మీద ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించాలి. ఇది ఎవరి అసమర్థత, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. ఈరోజు పార్లమెంట్లో రక్షణ లేనప్పుడు ఆనాడు జరిగిందంటే ఆనాడు దాడి జరిగింది అంటే ఆనాడు పార్లమెంట్ ఇంత సేఫ్టీ లేదు, అంత పెద్ద రక్షణ కవచాలు లేవు. ఇలా నూతన పార్లమెంటు కట్టి నూతన పార్లమెంట్లో వాళ్ళు దునుకుతుంటే కూడా ఈ పార్లమెంట్ యొక్క రేపు పొద్దున ఎట్లా పార్లమెంటు సభ్యుల యొక్క రక్షణ? ఇది పూర్తిగా గట్టిగా ఖండిస్తాను. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో జవాబు చెప్పాలి. ఈ దేశానికి ఒక ప్రారంభం ఇచ్చినాడు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. కొత్తగా సడన్గా తెచ్చిన స్కీమ్ కాదు. ఆటో కార్మికులకు సంబంధించి నిన్న కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. తప్పకుండా వాళ్ళకి సంబంధించిన ఉపాధికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం సెటప్ అయ్యేదాకా అట్లా ఉంటారు. దాని తదుపరి ఎవరి వ్యవహారం వాళ్ళకు జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధంగా వాళ్ళకు నష్టం జరగకుండా చూడాలనేది ప్రభుత్వం బాధ్యత. మేము వాళ్ళను ఉపాధి అవకాశాల కొరకే ఉపాధి లేక వాళ్ళు ఆటోలు నడుపుకుంటారు. అట్లాంటి వాళ్ళకి నష్టం జరిగే పని మేము ఎందుకు చేస్తాం? చేసే ఆలోచనే లేదు. వాళ్ళకు కూడా తప్పకుండా మా బాధ్యతను పనిచేస్తాం. ముఖ్యంగా పార్లమెంట్ కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతూ ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతూ ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు చెప్పినారు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత మీ చిట్ చాట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకారన్నట్టే కదా.